నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ గోధుమ రవ్వ కిచడి. ఈ కిచడిని గోధుమ రవ్వ, బియ్యం మరియు పెసరపప్పుతో తయారు చేసుకుంటాము. తినటానికి ఎంతో టేస్టీగా ఉండే ఈ కిచడి తిన్న తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది, అలాగే కడుపుకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మరి దీని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? దీని తయారీ కోసం ముందుగా స్టవ్పై ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే మొత్తం నెయ్యిని కూడా వాడుకోవచ్చు. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని కొద్దిగా ఆవాలు చిటపటలాడే వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయ, అలాగే సన్నని చీలికలుగా చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, తురుముకున్న 1/2 ఇంచు అల్లం, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటినీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న క్యారెట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బంగాళాదుంప ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నింటికీ కూడా ఉప్పు, పసుపు చక్కగా పట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నటువంటి 1/2 కప్పు గోధుమ రవ్వ, అలాగే నానబెట్టి ఉంచుకున్న 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా అరగంట పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం మరియు గోధుమ రవ్వ రెండూ కలిపి 1 కప్పు ఉన్నాయి కాబట్టి ఇందులో 1కి 3 చొప్పున నీళ్లను కొలుచుకొని పోసుకోవాలి. సరిపడా నీళ్లను పోసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు తీసుకునే బియ్యం అలాగే గోధుమ రవ్వ కొలతను బట్టి చక్కగా నీళ్లను కొలుచుకొని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ మూతను తీసేసి ఒకసారి రెడీగా ఉన్నటువంటి ఈ కిచడీని చక్కగా కలుపుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడే గోధుమ రవ్వ కిచడి రెడీ అయిపోయింది. ఇక మనం ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవటమే. ఇలా నేను చెప్పిన విధంగా గోధుమ రవ్వ కిచడి చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకైతే పైనుంచి కొద్దిగా నెయ్యిని చల్లి తినిపించారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ కిచడీని కొద్దిగా కొత్తిమీరతో అలాగే కీరా ముక్కలతో గార్నిష్ చేశారంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారు కదూ.